జగన్మోహన్ రెడ్డి పైన నేను చేసిన దండయాత్ర నన్ను నేను ఇంకా బలపరుచుకున్నాను. నా క్యారెక్టర్ వైజ్ కావచ్చు, నా స్టెబిలిటీ వైజ్ కావచ్చు, నన్ను నేను బలపరుచుకునేదానికి నిజంగా ఈ పోరాటం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు స్టేబుల్గా కొంచెం ఆచితూచి వెళ్తున్నా. అంటే జగన్ మీద పోస్టులు పెట్టడానికి భయపడకుండా వైసీపీ పార్టీని కానీ జగన్ కానీ భయపెట్టే రీతిలో మీరు ఉద్యమం చేశారు. ఏంటి అసలు మీకు ఆ మొండి ధైర్యం ఏంటి? ఇక్కడ కారణం ఏంటి? ఎందుకు అంత ధైర్యం వచ్చింది మీకు? కారణం ఏంటంటారు? ఒకే ఒక ఇన్సిడెంట్. అంటే రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, ఐటీడీపీలో ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు, తెలుగు యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఐటీడీపీలోకి రాకముందే నేను పెట్టడం జరిగింది పోస్టులు. ఐటీడీపీలోకి రాకముందే నేను క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకే ఇన్సిడెంట్ నన్ను మార్చింది. ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఫస్ట్ అసెంబ్లీలోనే అవహేళన చేయడం, అపహాస్యం చేయడం. ఆయన అప్పటికే 14 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. బై ఏజ్ వైజ్ చూసుకున్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్నా ఆయనకిచ్చే గౌరవం మర్యాద ఆయనకి ఇచ్చుండుంటే నా బోటి వాళ్ళు ఇలా వచ్చుండేవాళ్ళు కదేమో బయటకి. ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఆయన అవహేళన చేశారు కాబట్టి ఆయన ఎక్కడైతే అసెంబ్లీ కట్టారో అదే అసెంబ్లీలో ఆయన్ని బాధపడుతూ కూర్చుని మరి ధర్నా చేసేలా, ఒక్కడే కూర్చుని ధర్నా చేసేంత దారుణమైన పరిస్థితులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కల్పిస్తే ఆ ప్రభుత్వానికి ఏంటంత పొగరు, ఏంటంత గర్వం, ఏంటంత వాళ్ళకి బలుపు అని చెప్పేసి నాలాంటి యూత్ వాయిసెస్ చాలా ఆ రోజుల్లో బయటకు వచ్చినాయండి. వీళ్ళని కాకపోతే ఇంక మనం ఎవరిని ఎదిరిస్తాము, మనం ఎవరితో ఫైట్ చేస్తాం? ఇలాంటి మూర్ఖుల్ని కదా మనం రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అని. అప్పుడు వచ్చింది అనూష ఉండవల్లి. అనూష ఉండవల్లితో పాటు చాలామంది నా తర్వాత చాలామంది వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. కేవలం ఈ నియంతృత్వ ధోరణి అనర్చడానికే. అంటే పార్టీలు ఏదన్నా పని చేయాలన్నా, ఏదన్నా వర్క్ చేయాలన్నా సరే, ఏదన్నా ఒక పదవులు ఆశిస్తారు. మీరేం ఆశించారు? ఏం ఆశించి ఇంత ఫైట్ చేశారు? కారణం ఏంటి? లేదండి, ఏది జీరో. నాకు పొలిటికల్ పార్టీ సిస్టమ్ గురించి తెలియదు, అఫిలియేటెడ్ వింగ్స్ ఉంటాయని తెలియదు, వాటిల్లో పదవులు ఉంటాయని తెలియదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు మౌనమునిలా అక్కడ కూర్చుని రోధిస్తూ నా రాష్ట్రం ఏమైపోతుందో, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏమైపోతుందో అనే బాధ. ఆ బాధకి వెనకాల ఆయన ఒక్కడే లేడు, మనం కూడా సపోర్ట్ ఉన్నాము. మనందరం కూడా ఆయన పోరాటంలో మనం కూడా వెనకాల నడుచుకుంటూ పోరాటం చేయాలని వచ్చాం తప్పించి ఏ రోజు ఏ పదవి ఆశించలేదు. ఈ రోజు కూడా ఏ పదవి ఆశించట్లేదు. అంటే గతంలో మీరు చాలా ఫేస్ చేశారు కదా, ఆ టైంలో అక్రమ కేసులు బనాయించారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత ఫైట్ చేసినటువంటి మీరు చంద్రబాబు గారి విషయంలోకి, అలా భువనేశ్వరి గారి మేడం విషయంలోకి వస్తే కూడా మీరు ఎన్జిఓస్తో కూడా ఫైట్ చేశారు. ఆ టైంలో మీకు ఏమన్నా పార్టీ నుంచి సిబిఎన్ గారు కానీ లోకేష్ గారు కానీ మీకు ఫోన్ చేయడం జరిగింది? లేదండి, అప్రిషియేషన్ అయితే తెలిపారనే విషయం నా వరకు వచ్చింది. పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ మానవత అనే ఒక ఎన్జిఓని తీసుకుని ఫస్ట్ టైం ఇన్ స్టేట్ అనమాట, భువనేశ్వరి గారి పైన వ్యాఖ్యలు రాగానే ఇమ్మీడియట్గా ఆ రోజు ఈవినింగ్ మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్ చేయాల్సింది నన్ను కాదు, దానికి మానవత ఎన్జిఓలో 80 ఏళ్లకు పైగా ఉన్న ముసలి వాళ్ళు, 50 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళు నడుంగట్టి అసెంబ్లీలో మహిళల్ని దుర్భాషలాడడం తప్పు, ఇది పనికిమాలిన చర్య, దీన్ని నిలదీయాలని చెప్పి ముందు వాళ్ళు కలిశారు. కేవలం వాళ్ళకి వెనకాల ఒక వెనుదన్నుగా నేను నుంచోవడం జరిగింది. చేసిందంతా వాళ్ళే అండి. చంద్రబాబు గారు మీతో మాట్లాడారు ఆ టైంలో? కాల్ చేసి బాబు గారు కానీ లోకేష్ గారు కానీ? లేదు, పార్టీ ఆఫీస్ నుంచి అయితే ప్రోగ్రామ్ మా ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ గారు కావచ్చు, మంచి ప్రోగ్రామ్ చేశారు. పార్టీ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసింది, లోకేష్ గారికి తెలిసిందనే విషయం నాకు తెలిసింది. అటువంటి రాష్ట్రం రావణ కష్టంగా మారింది, అక్రమ కేసులు పెడుతున్నారు, ఎవరు మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి మాజీ మంత్రి రోజు చెప్తారు. ఏం చెప్తారు? ప్రశ్నించండి, తప్పలేదు, సక్రమంగా ప్రశ్నించండి. మీరు ప్రశ్నలో బూతులు మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు మనకు చెల్లిపోయింది కదా, బూతులు మాట్లాడినా మనల్ని ఎవరు ఏమనలేదు కదా, మార్ఫుల్ చేసినా మనల్ని అనలేదు కదా అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు సెకండ్ నడుస్తుంది. అది ధైర్యంగా మీరు ఆలోచించుకుని కేసులు ఎదుర్కోగలము అంటే అలాంటి బూతులు, అలాంటి మార్పులు చేయండి. మేము ఆ బూతులు మార్పులు చేస్తే జైలుకి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది, ఆ ధైర్యం మీకు లేదనుకుంటే సక్రమంగా మీ గ్రామాల్లో లేకపోతే మీ పట్టణాల్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని మీరు నిర్భయంగా లోకేష్ గారినే ట్యాగ్ చేసి, సార్ ఇక్కడ బాగాలేదు, పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి మీరు ప్రశ్నించండి. ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, బయటకు వచ్చి ధర్నాలు చేయండి. కానీ
2014 నుంచి 19 వరకు మీకు ఐపాక్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి మనకి మార్పులు ఏ మార్పులు కావాలంటే ఆ మార్పులు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే నారా లోకేష్ గారి పైన కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, ఏ మార్పులు కావాల్సి ఆ మార్పులు వస్తున్నాయి కదా. ఎంత బూతైనా మాట్లాడినా మనల్ని ఏం చెయ్యరు కదా, మనల్ని పట్టుకోరు కదా. అంటే మనం ఎక్కడో మూల కూర్చుని ఇంట్లో కూర్చుని ఎక్కడో గదిలో కూర్చుని టైప్ చేసిన దాన్ని ఎవరు చూడరు కదా, మానిటరింగ్ ఉండదు కదా అనే ధైర్యంతో పెడితే బూతులు పెడితే ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. మేడం ఇప్పుడు గతంలో చూస్తే మీరు ఎంతో ఫైట్ చేశారు. ఆ టైంలో మీ మీద కొన్ని ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేశారు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? ఈ కుటుంబ పరంగా బాధపడిన సందర్భాలు కానీ ఇప్పుడు ఆ విషయాన్ని ఎలా స్పందిస్తారు? చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉన్న పరిస్థితి. అది బాధపడ్డం ఒక మహిళగా చెప్పాలంటే చాలా ఇది పరిస్థితి. చాలా పెట్టిన వాళ్ళు కూడా మహిళలే ఉన్నారు పార్టీ. బాధపడ్డం అంటే నేను ఈ క్రమంలో నేను చాలా ఎవాల్వ్ అయ్యానండి. ఫస్ట్ నుంచి బూతులు అంటే మా యొక్క ఫ్యామిలీలో బేసిక్గా మాది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, మంచి టెక్నికల్గా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో, బేసిక్గా లాయర్స్ ఉన్నారు. సో ఇలాంటి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన ఏ అమ్మాయి అయినా బూతులు వినడం చాలా తక్కువ. కానీ ఈ తర్వాత అసలు నిజంగా అంటే ఆ టైంలో మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ గారు కానీ మీ అత్తమ్మ ఎలా రెస్పాండ్ అయ్యారు? మనకి రాజకీయాలు అవసరమా, ఈ రకంగా బయటికి ఇది అవటం, మనం ఇది చేసుకోవటం? తప్పకుండా బాధ ఉంటుందండి. బాధ ఉండదని నేను చెప్పను. మా కుటుంబ సభ్యులందరూ బాధపడ్డారు, ఎందుకు మాట్లాడడం అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఒక నిర్ణయం ఏం తీసుకున్నాను అంటే పోరాటం మొదలు పెట్టనంత వరకు ఆలోచించాలి, ప్రశ్నించడం మొదలు పెట్టినంత వరకు ఆలోచించాలి. ఒక్కసారి ప్రశ్నించాక నేను వెనకడిగేస్తే నేను ఏం చేసినా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఇక్కడతో ఆగిపోయాను అనుకున్నా, అయిపోయిందా నీది ఇంతేనా అని ఎద్దేవా చేసేవాళ్ళు కూడా ఉంటారు. నాకు అది ఇష్టం లేదు. అందుకే ఏం చేశానంటే వెనకడుగు వెయ్యాలి అని అనుకోలేదు. కాకపోతే అవి జరిగినప్పుడు మా వాళ్ళకి ఒక్కటే చెప్పేదాన్ని, మీరు చూడొద్దు, బాధపడద్దు, ఎవరు చెప్పినా వినద్దు. మనకంటూ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ఏం చేయాలో ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి. మీకు ఇప్పుడు ఆ టైం వచ్చింది. గత 5 ఏళ్ల కాలంలో విదేశాల్లో ఉన్నటువంటి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళే చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు, మాట్లాడారు. ఈరోజు ఎలా స్పందిస్తారు? అటువంటి వారి మీద ఏదైనా యాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పడానికి కూడా చాలా బాధాకరమైనటువంటి పదాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఉన్నాయి. నా మీద న్యూడ్ మౌత్ వేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. నా మీద దుష్ప్రచారాలు ప్రచారం చేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు కావచ్చు, అలియాస్ అమీగో అలియాస్ షేక్ కాజాబాబా అనే గుడివాడకు సంబంధించిన అతను కావచ్చు, నా మీద న్యూడ్ మౌఫ్స్ వేశారు వాళ్ళు. అదే వర్ర రవీందర్ రెడ్డిని అలాంటి వాడు కాదు, ఏదో పథకాల కోసం ప్రభుత్వ పరిపాలన కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి వైసీపీ చెప్తారు. అదే కదా, అది ఎలా ఉందంటే నిజంగా ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి ఈరోజు సచ్చీలను చేసే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇదే వైసీపీ పార్టీ వర్ర రవీందర్ రెడ్డి అనే అతన్ని అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆ రోజు ప్రశ్నిస్తే ఇతనికి మా పార్టీకి సంబంధాలు లేదు అని చెప్పేసి ఒక లెటర్ అదే పార్టీ ఇచ్చింది. అది మర్చిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎంత బయటికి తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి అసలు వర్ర రవీందర్ రెడ్డి అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేనివాడు అని చెప్పేసి అంటే ఎవరు నమ్మరండి. సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవాళ్ళు అతని నిజస్వరూపం లేకపోతే అతని నైజం తెలిసినాడు, వాడు ఎంత క్రూరుడో దుర్మార్గుడో, ఎంత దారుణమైన భాష వాడతాడో, ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో, అవతల వాళ్ళని నిజంగా వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని కిందకి లాగడానికి ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో అవన్నీ అనుభవించి మేము వచ్చిన వాళ్ళం. సో మమ్మల్ని చూసిన వాళ్ళు కావచ్చు, మాకు సపోర్ట్ చేసే సపోర్టర్స్ కావచ్చు, ఎవ్వరూ ఈ వర్ర రవీందర్ రెడ్డి అసలు చాలా అమాయకుడు లేకపోతే ఒక ముని అని చెప్తే ఎవరు నమ్మడండి. వాడు దుర్మార్గుడు అని ఆఖరికి ఆళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు.